వంటలు సియాటల్ వంటలు. స్వాతి, ఇవాళ మన వంటిట్లో భాగంగా మనం ఏం వంట చేస్తున్నాం? గెస్ చేయండి. గెస్ అంటే మాకెలా స్వీట్ తెలుస్తుంది? హాటా? స్వీట్. స్వీట్ అంటే పాయసం. పాయసం లాంటిదే. వినాయకుడికి సంబంధించిన ప్రీతికరమైన పాలతాలికలు చేయబోతున్నాను. పాలతాలికల? వావ్ స్వాతి, అది నాకు చాలా ఇష్టం. అందుకే చేస్తున్నాను దీప. మీ అందరికీ మా అమ్మగారు నేర్పించిన పాలతాలికలు చూపించబోతున్నాను. ఓ నైస్. ఈ పాలతాలికలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? మీకు చూపిస్తాను. మనకు కావలసిన పదార్థాలు బెల్లం, నెయ్యి, గోధుమ పిండి, బియ్యం పిండి, ఎండు ద్రాక్ష, క్యాష్యూ, ఇలాచి, పాలు. ఓ ఇంగ్రీడియంట్స్ ఓకే స్వాతి, ఇది ఎలా చేస్తారో చూపిస్తావా? చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొన్ని వాటర్ పోసుకుందాము. ఎంత వాటర్ స్వాతి? కొన్ని ఒక పావు కప్పు నీళ్లు పోసుకుందాము. ఇది పాలతాలికలు ఎలా చేయాలో దాని ప్రాసెస్ చూపించబోతున్నాను. కొన్ని వాటర్ వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు, మనం పాలతాలికలు చుట్టుకునేటప్పుడు చేతికి అంటకుండా ఉండడానికి కొంచెం నెయ్యి, అలాగే 2 స్పూన్ల బెల్లం. ఇప్పుడు మనం ఈ బెల్లం మొత్తం కరిగించుకుందాం. కరిగేదాకా తిప్పుకుందాం. పాకం రాకూడదు, బెల్లం కరిగితే చాలు. 1 కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇందులో గోధుమ పిండి యాడ్ చేసి దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. అలా వేపిన పిండిని ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిన పిండిని సాఫ్ట్ డోలాగా చేసుకుందాము. అవసరమైతే కొన్ని నీళ్లు వాడి ఫైనల్గా ఇలా సాఫ్ట్ డోని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం చేసుకునే విధానం చూపించబోతున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ బాయిల్ చేసుకుందాము. ఆ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో 1 కప్ బెల్లం తురుము ఇందులో వేస్తున్నాము. ఇది మనకి ముదురు పాకం రానక్కర్లేదు, పట్టుకుంటే తీగ పాకంలా వస్తే చాలు. ఇలా మరుగుతున్న పాకంలో ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పొడి వేసి పాకం వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పాకం ఇంకా రాలేదు. పాకం రావడానికి 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది మనకి. ఇంకా కొంచెంసేపు మరిగితే పాకం వస్తుంది. ఇలా పట్టుకుంటే పాకం వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా మరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు పాకం వచ్చేసింది. ఈ వేడివేడి పాకాన్ని ఇప్పుడు మనం పాయసంలో వేయలేము, అందుకని చెప్పి దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారే టైంలో పాలతాలికలు చేసుకుందాము. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దతోటి పాలతాలికలు చేసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం పిండి తీసుకొని చేతికి నెయ్యి కానీ పిండి కానీ రాసేసుకొని ఇలా సన్నగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అలా సన్నగా చేసుకుంటే బాగా ఉడికిపోతాయి. మరీ లావుగా చేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది.
ఇలా చేసిన పాల తాలికల్ని పాలల్లో ఉడికించుకోవాలి. పాల తాలికలు ఉడికించుకోవడానికి పాలు కాగపెట్టుకుందాము. పాలు డైరెక్ట్గా పోస్తే పాలు గిన్నె మాడిపోతుంది కాబట్టి చిన్నటి ముందుగా కొన్ని వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత పాలు పోసుకోవాలి. పాయసం కోసం పాలు మరిగించుకుందాము. ఇవి 1/2 లీటర్ పాలు, మీకు ఎన్ని కావాలో అన్ని పాలు తీసుకోవచ్చు. ఈలోపు పాలు మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవు నెయ్యి, నెయ్యి కరిగాక క్యాష్యూ వేసుకుందాము. క్యాష్యూ ఇంకా ఎండు ద్రాక్ష, కిస్మిస్ వేసుకుందాము. ఇంకో పక్క పాలు మరుగుతూ ఉన్నాయి. ఇవి రెడ్గా అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాము. బెస్ట్ వే మనం గరిట పెట్టి తిప్పకుండా ఇలా తిప్పుకున్నా చాలు. కింద ఉన్న పాల తాలికలు తిరుగుతాయి, కలిసిపోతాయి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంకా ఉడకలేదు, ఇంకొక 3 to 4 minutes పడుతుంది ఉడకడానికి. మధ్య మధ్యలో మనము పాలను కలుపుతూ కింద అడిగంటకుండా చూసుకోవాలి. అలాగే ఈ పాల తాలికలు ఉడకాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఉడకలేదు, ఉడకడానికి 3 to 4 minutes పడుతుంది. స్వాతి, ఈ తాలికలు ఇంకా ఎంత టైం పడుతుంది? ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయాయి భవ్య. ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఇలా కట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇది కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పాలని చిక్కదనంగా పాయసం లాగా చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో కొన్ని పాలు పోసుకొని కలుపుకుందాము. మన పాల కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా బియ్యం పిండిని పాలతో ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ సిమ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ పాయసంలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాము. కొంచెం కొంచెం వేస్తూ కలుపుదాము. ఇప్పుడు ఇది చిక్కపడేంత వరకు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మనకి పాయసం చిక్కపడింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసుకుందాము. బెల్లం పాకం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని చివరగా మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మన పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. వావ్ స్వాతి, గుమగుమలాడుతున్నట్టుంది. తినేద్దామా? ఇంకా చల్లారనివ్వు భవ్య. నౌ టేస్టింగ్ టైం. చేసిన పాల తాలికని టేస్ట్ చేస్తాం. భవ్య ఇప్పుడు పాస్ చేయండి. వావ్ స్వాతి, చాలా స్మెల్ వస్తున్నట్టుంది. చాలా బాగా కనిపిస్తుంది కూడా. Thanks, Bhavya. Wow, it's nice aroma actually. Here we Thank go, you. President garu. Thank you. Thank you. ఏమంటారు దీన్ని మీ ఊర్లో భవ్య? అంటే మీ సైడ్ మేము పాల తాలికలే అంటాం. స్వాతి మేము పాల తాలికలే అంటామండి. ఎలా ఉంది? టేస్ట్ చేశారు కదా? కాసేపు మాట్లాడడం చాలా బాగుంది. అమేజింగ్. నాకు మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. స్కూల్ అప్పుడు
వినాయక చవితి అప్పుడు చేస్తారు కదా ఇది. వావ్, రియల్లీ బాగుంది. చాలా బాగుంది స్వాతి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి తాలికలు, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ భవ్య. ఇదైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసినట్టు అనిపించిందండి. భలే గుర్తు చేశారు మాకు ఆ టైం మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నన్ను కొద్దిసేపు డిస్టర్బ్ చేయమాకండి. ఫినిష్ చేసాక ఎంజాయ్ చేస్తున్నావా? మా సైడ్ డిఫరెంట్ గా చేస్తాం స్వాతి, బట్ నువ్వు చూపించిన విధానం చేసాను. ఫస్ట్ బెల్లం పాకంలో పిండి కలపడం అది, దానివల్ల దీనికి ఇంకా టేస్ట్ వచ్చేసింది. అలా చేయడం వల్ల తాలికలు త్వరగా ఉడుకుతాయి, టైం ఎక్కువ తీసుకుంటాయి. అండ్ ఆ స్వీట్నెస్ వస్తుంది తినేప్పుడు, చాలా స్వీట్నెస్. ఆ బెల్లం టేస్ట్ ప్రతి స్పూన్లో నోట్లో నాట్యం. ఎగ్జాక్ట్లీ.